ఇక ముంబైలో ముంచెత్తిన వరదలు. సో హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా అతలాకుతం. పూణే, ముంబైలో కలిపి సుమారు 15 మంది, అలాగే హిమాచల్లో ఒక బాలిక మృతి. రైల్వే ట్రాకులపై 100 టన్నుల శిథిలాలు, నిలిచిపోయిన రాకపోకలు. ఒడిశాకి వాయుగుండం ఎఫెక్ట్, వరుసగా 3వ రోజు వర్షాలు కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సోనేపూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. విద్యా సంస్థలకు కూడా అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సో రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన ఐఎండీ. ఇందాక చూసుకున్నాం, రాబోయే డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక శాఖల సమన్వయానికి ప్రత్యేక కమిటీలు వేసుకోవాలి అంటూ సూచించారు. సదస్సు విజయవంతంగా, పకడ్బందీగా ప్రణాళికలు ఉండాలి. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ఎకో టూరిజం, మంచిరా, దిల్కుష్ గెస్ట్ హౌస్లకు ఆధునిక హంగులు కూడా ఏర్పాటవుతున్నాయి. యాదగిరిగుట్ట తరహాలో వికారాబాద్ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధి కూడా జరగాలి అంటూ పిలుపునిచ్చారు ఆయన. ఇక వికారాబాద్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్ గా మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇది మొదలైనప్పటి నుంచి కొన్ని సమస్యలు తలెత్తుతున్నప్పటికీ ఇప్పుడు మరొక సమస్య ముందుకొచ్చింది. సో ఇంటింటికి వెళ్ళని సర్, సో తమ వద్దకే రావాలంటూ ఓటర్లకు బిఎల్ఓల హుకుం. సో సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించడం అనేది ఉన్న రూల్. కానీ ఇప్పుడు మారుతున్న రూల్ ఏంటంటే తాము ఉన్న చోటికే ఓటర్లు రావాలి అంటూ కూడా హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది బిఎల్ఓలు. ఇసుక అక్కడికి రాకపోతే, సో బిఎల్ఓలు ఉన్న చోటికి రాకపోతే ఓటు ఉండదు అంటూ కూడా ప్రజలను భయపెట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇక ప్రతి ఇంటిని 3 సార్లు విజిట్ చేయాలనే నిబంధన పక్కన పెట్టేశారు కంప్లీట్ గా. ఇక ఫారం నింపేందుకు సహకరించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. 91% ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశాము అంటూ కూడా అధికారులు చెప్తుంటే చాలా మంది ప్రజలు తమకు అసలు ఎలాంటి ఫారాలు అందలేదు, ఎలాంటి బిఎల్ఓలు తమ వద్దకు రాలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక హెయిట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ చైర్మన్ గా మంత్రి పొన్నం, అలాగే అసెంబ్లీ, శాసన మండలికి చెందిన వివిధ కమిటీల ప్రకటన. ఇక అలాగే అసెంబ్లీ, కౌన్సిల్, ఎథిక్స్ కమిటీల చైర్మన్లుగా రేవూరి ప్రకాష్, అలాగే మహేష్ కుమార్ గౌడ్ ని కూడా నియమించారు. అసెంబ్లీ పిటిషన్ల కమిటీ, ప్రివిలేజెస్ కమిటీలకు డిప్యూటీ స్పీకర్ చైర్పర్సన్. ఇక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ గా కడియం శ్రీహరి, పర్యావరణ కమిటీకి స్పీకరే సారథి వహించనున్నారు. ఇక పట్టాలేని రైతులకి యూరియా తిప్పలు తప్పేలాగా లేవు. జగర్దారి, సీలింగ్, పొడు రైతులకు కష్టాలు. ఇక దేవుడు మాన్యం సాగు చేసే కౌలు రైతులకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక ధరణి వల్ల కాస్త కాలం తీయడంతో సమస్య. ఇక యాప్ లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఆప్షన్లు వాడాలంటూ కూడా ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక కార్పొరేషన్ పదవులపై ఉత్కంఠం, రేపటితో ముగియనున్నాయి 37 కార్పొరేషన్ ఫెడరేషన్ల చైర్మన్ పదవీ కాలం కూడా. సో ఇవి సహా 75 నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం కు పీసీసీ లిస్టు కూడా పంపించారు. కొన్ని పేర్లపై సీఎం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక పంజాబ్ ఎన్నికల్లో బిజీగా మీనాక్షి నటరాజన్, ఆమె వచ్చిన తర్వాతే ఈ జాబితా ఏదైతుందో అది కొలిక్కి రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇసుక మరొక దారుణమైన వార్త ఇక్కడ చూసుకుంటే, భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి మరీ హత్య చేసింది ఒక భార్య. సో ప్రియుడితో కలిసి చంపిన భార్య వివాహితర సంబంధానికి అడ్డు రాకుండా ఈ ఘాతకానికి పాల్పడింది. సో అంతకు ముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి కూడా హత్యా ప్రయత్నం జరిగినట్టే అధికారులు గుర్తించారు. ఇక నిజామాబాద్ జిల్లా నాల్యకల్లో ఈ ఘటన జరిగింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకి ఈ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ